ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు చాలైనట్టు ఇన్ని రోజులు జరిగిన రాజకీయం ప్రచారం మొగెత్తు ఈ కాంచి నడిచేది ఒగెత్తు పోటీ చేస్తున్నోళ్ళు పోటీలు పడి మీ ఇంటికి వస్తారు మీ తిప్పలార్చుకుంటారు మీరు గోరింది వేస్తామంటారు మీరు అడిగింది ఇస్తామంటారు అసలు వీళ్ళు ఉన్నదే మీకు సేవ చేస్తానికి అన్నట్టు ఉంటదబ్బా మేం చెప్పుడు కాదు 2-3 రోజులైతే మీరే చూస్తారుగా ఎందుకంటే నామినేషన్లు సమర్పించుడు సుత రప్ప నడుస్తుంది ఇవాళ ఎవరెవలేసిండ్రు ఎవరెవరు ఏం మాట్లాడిండ్రు అంత అరుచుకోవాలి కదా మరి మెదక్లో పెద్ద జులూస్ తీసిండు ఎంపీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ సారు అటెనక సీఎం సార్ వచ్చి రోడ్ షోలో పారాడుచుకుండు బీజేపీ బీఆర్ఎస్ ను. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే కారు సెట్టుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లలు పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. రైతులకు ఇచ్చిన మాట పక్కా నిలబెట్టుకుంటామని మళ్ళీ పారి చెప్పిండు. 7 రూపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది. 15 ఆగస్టు నాటికల్లా ప్రతి రైతుకి 2 లక్షలు రుణమాఫీ చేయకపోతే 16 ఆగస్టు నాడు పొద్దుగాల 9 గంటలకి రాజ్భవన్ కి వచ్చి రాజీనామా పత్రం ఇస్తాడేమో చెప్పమనుండ్రన్న. నిన్న మహబూబ్ నగర్ కు వచ్చి నన్ను అనరాని మాటలు అన్నడానికి ఇట్లా గరమైంది ఎంపీగా పోటీ చేస్తున్న డీకే అరుణ మేడం. జైరాబాద్ లో అనిల్ కుమార్ సారు, కరీంనగర్ లో వినోద్ కుమార్ సార్ నామినేషన్ వేసిండ్రు కారు గుర్తు మీద. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఎవనుకున్నది? గులాబీ జెండాకున్నది. మంత్రి సీతక్క ఇంద్రవేల్ అమరులకు నివాళులర్పించి కాంగ్రెస్ క్యాండిడేట్ సుగుణక్కను గెలిపియాలని కోరింది పబ్లిక్ ను. ఒక ఆదివాసీ బిడ్డ గోండు బిడ్డకు టికెట్ ఇచ్చింది, ఆమె డమ్మి అంట. అంటే మీ చెల్లెలు కేటీఆర్, మీ చెల్లెలు, మీ కుటుంబము, మీరే స్ట్రాంగ్. దేవుళ్ళు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు, నాశనం అయిపోతారు మమ్మల్ని అన్నట్టు. నాగర్ కర్నూలుకి వెళ్లి మల్లు రవి సార్ ను పార్లమెంట్ కు పంపాలని ప్రచారం చేసుకుంటూ ఒక సెట్ ఎక్కి మాట్లాడిండు మంత్రి జూపల్లి సారు. మంత్రులు ఉత్తమ్ సార్ నల్గొండలో, పొన్నం సార్ కరీంనగర్ లో జోరుగా ప్రచారం చేస్తే నిజామాబాద్ లో బీజేపీ అరవింద్ సారు, కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్ తగ్గ కొట్లాడుతున్నారు. మెదక్ లో ఎంపీ కావాలని వెంకట్రామిరెడ్డి సార్ సుత బగ్గనే కష్టపడుతున్నాడు. చేవెళ్లలో కమలం కొండ విశ్వేశ్వర రెడ్డి సారు, కాంగ్రెస్ రంజిత్ రెడ్డి సారు కారు గుర్తు మీద కాసాని గారు జోరుగా ప్రచారం చేస్తున్నారు ఓట్ల కోసానికి. లష్కర్ ను గుర్తపట్టిన కిషన్ రెడ్డి సార్ ఆ 2 పార్టీలను ఆర్పారుకున్నాడు. రేవంత్ గ్యారంటీల విషయంలో అబద్ధాలు ఆడతా ఉంది. ఏరు దాటే వరకు ఒక మాట, ఏరు దాటిన తర్వాత మరో మాట. ఇట్లా ఎవ్వరి ఇలాకాలు బగ్గనే తిరుగుతున్నారు. బేస్తారంతో నామినేషన్ల కార్యం ఒడిచినాక ఓ 15 రోజులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఇంతకు 10 వాళ్ళు జోరుంటది పక్కా. వరంగల్ బీఆర్ఎస్ మీటింగ్ లో ఎమ్మెల్సీ సారయ్య సార్ ఏమన్నాడో ఇనుండ్రా ఆకర్లా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.